ఈరోజు చేపల పులుసు చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేపుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలండి, మాడిపోకుండా. ఇందులోకి కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని చేప ముక్కల్ని, క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వేగనివ్వాలండి. ఇలా 5 మినిట్స్ కలుపుతూ వేపిన తర్వాత దీనిలోకి చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. పులుసు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి కొంచెం కొత్తిమీర వేసుకొని పులుసుని మరగనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఇలా మరిగిన తర్వాత దించుకుంటే చేపల పులుసు రెడీ అండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.